కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారి తనయుడు రాజారెడ్డి త్వరలో పార్టీలోకి రాబోతున్నారని మన చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఇక ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు షర్మిల గారి కొడుకు తనయుడు రాజారెడ్డి ఇప్పుడు త్వరలో రాజకీయాలకు రాబోతున్నారనే చర్చ బాగా సాగుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి మేనమాం కాబట్టి తనకి ఢీ కొనే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఏమంటారు? ఇప్పుడు మేనల్లుడు మేనమామ వీళ్ళిద్దరి మధ్యన ఇక ఆసక్తికరంగా ఉండబోతుందా ఆ కుటుంబంలో పోరు అనేది ఇప్పుడు చర్చకి దారితీసింది. ఎందుకంటే ఇప్పటివరకు ఏంటంటే షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కింద నడుస్తున్నాయి కుటుంబ రాజకీయాలన్నీ కూడా. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు రాజారెడ్డి మనవడే రాజారెడ్డి అంటే తన తాతగారి పేరు పెట్టుకుంది షర్మిల. ఆ విధంగా ఆ రాజారెడ్డి పేరు, ఆ వారసత్వాన్ని, అలాగే ఆ రాజకీయ వారసత్వాన్ని, రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని ఆ కాంగ్రెస్లోకి మళ్ళీ తిరిగి నింపి, కాంగ్రెస్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో అంతంత మాత్రంగా ఉంది. అయితే ఇప్పటికిప్పుడున్న పరిస్థితులు అయితే కాంగ్రెస్కి పెద్దగా ఏమీ లేదు పట్టు. ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ని పూర్తిగా ఏపీ ప్రజలు పక్కన పెట్టేశారు. అంటే వాళ్ళకి అన్యాయం జరిగిందనే భావన ఇప్పటికీ ఉంది. అంటే అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది, కొంత సమయం ఇచ్చి ఉండాల్సింది, ఆ సమయంలో ఇంకా వాదనలు వినుండాల్సింది, ఆ తర్వాత ఒక హేతుబద్ధంగా జరిగి ఉండాల్సింది విభజన అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మాత్రం ఇప్పటికీ అలానే ఉంది ఆ భావన. తెలంగాణకి న్యాయం జరిగింది కాబట్టి కాంగ్రెస్కి ఇంకా అక్కడ ఇవాళ అధికారంలోకి రాగలిగింది. అంటే ఉద్యమ పార్టీగా 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నా కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర విభజనకి బిల్ తీసుకొచ్చి దాన్ని మరి ఆ రాష్ట్ర విభజనకి మరి కారణమైందో కాంగ్రెస్ పార్టీని అక్కడ తెలంగాణ ప్రజలు స్వాగతించారు. తర్వాత రోజుల్లో ఇవాళ పట్టం కట్టారు. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్కి అలాగే బీఆర్ఎస్గా ఉన్న ఇప్పుడు టీఆర్ఎస్కి ఉన్న ఆ పోటీని సాగుతూ ఉంది. మధ్యలో ఇప్పుడు బీజేపీ కూడా ఆ రాష్ట్ర విభజనకు సహకరించింది కాబట్టి అప్పట్లో మరి బీజేపీ కూడా ఇవాళ పుంజుకుంటూ ఉన్న పరిస్థితి. ఇవాళ ఆ 3 పార్టీలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో సమానంగా ఆల్మోస్ట్ అంటే నెక్ టు నెక్ ఉన్నట్టుగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్కడ చూసి ఏ విధంగా చూసుకున్నా కానీ 3 పార్టీలు కూడా రాష్ట్ర విభజనకు సహకరించిన సందర్భం కాబట్టి ఇక్కడ 3 ముక్కలాట నడుస్తూ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. ఆ భావన అయితే ఇప్పుడు ఉంది, తర్వాత కూడా ఉండబోయేది. కానీ ఈ పరిస్థితుల నుంచి మరి గట్టెక్కిద్దా? రెండోది ఏంటంటే ఇవాళ ఉన్న కాంగ్రెస్లో నుంచి వెళ్ళిన వాళ్ళే వైసీపీ అనేది గంపగొత్తగా కాంగ్రెస్ నుంచి వైసీపీగా రూపాంతరం చెందిందని అంటారు. అందువల్ల ఎవరైతే ఇవాళ వైసీపీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళంతా కూడా ఒకనాటి అంటే రాజకీయ నాయకులతో సహా అంటే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళతో మనం చూసుకున్నా కూడా వీళ్ళంతా కూడా ఒకప్పటి కాంగ్రెస్ నాయకులే. సో అది ఆ విధంగా ఇప్పుడు ఉన్నదంతా వైసీపీ కాంగ్రెసే. మరి అలాంటి వైసీపీ ఇవాళ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే గందరగోళంగా ఉంది. అంటే 11 సీట్లకి పరిమితమయ్యి ఇవాళ ప్రజల్లో పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయి ప్రజల ఆగ్రహ జ్వాలల మధ్యన ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన సందర్భంలో ఇక భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది? ఈ పార్టీ ఉంటుందా? ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా 5 ఏళ్ల పాటు ఉంటారా? అసలు ఇప్పటికే అసెంబ్లీకి రాని పరిస్థితి. అసెంబ్లీకి వెళ్ళకపోతే మరోసారి పులివెందులకు ఉప ఎన్నిక జరుగుతుందా అని హెచ్చరించారు కూడా ఇవాళ. ఆ విధంగా ఇది స్వయాన రఘురామకృష్ణరాజు గారే మరి ఆ పరిస్థితి ఎదురు కాబోవచ్చు, మీరు దాని గురించి ఆలోచించండి అన్నారు. అలాగే అయ్యన్న పాత్రుడు గారు కూడా ఆయనకి సూచించారు జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు రండి, మీకు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సింది, అది మీరు ప్రజల నుంచి తీసుకోవాల్సింది, కాబట్టి ఇక్కడ మేము ఇచ్చేది కాదు, మీరు ప్రజల నుంచి ఆ విశ్వాసాన్ని కోల్పోయారు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా మీకు ప్రజలు ఇవ్వకుండా మిమ్మల్ని అక్కడ అలా ఉంచారు, అయినా కూడా మేము మిమ్మల్ని గౌరవిస్తాము, ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ ప్రతిపక్ష హోదా ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎంత సమయాన్ని ఇవ్వాలో అంత సమయాన్ని మేము ఇచ్చి మీ ప్రశ్నలన్నిటికీ మేము ఓపికగా వింటాము, ప్రజా సమస్యలు మా ముందుకు తీసుకురండి, అలాగే అసెంబ్లీ సాక్షిగా ప్రజా సమస్యలను విన్నవించండి, చర్చకి దారి తీసేలాగా చూడండి, ఆ చర్చ ద్వారా ప్రజలకు మేలు జరిగేలాగా చూడండి అనేది ఆయన విజ్ఞప్తి చేశారు. అయినా కూడా అది విజ్ఞప్తి తీసుకుని ఆయన వస్తాడా రాడా అనేది ఇప్పటికీ కూడా మీమాంసే. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ అనేది ఇప్పుడు భవిష్యత్తు ఉందా లేదా, ఉంటుందా లేదా, పైగా ఓ పక్కనేమో స్కామ్లు ఒక్కొక్కటిగా అన్నీ మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా మద్యం కుంభకోణంలో మాత్రం ఖచ్చితంగా అరెస్టుల పర్వం జరుగుతుందని అంటున్నారు. మిగతా కుంభకోణాల విషయం ఎలా ఉన్నా ఈ ఒక్క విషయంలో ఎందుకు చర్చ జరుగుతుందంటే
గతంలో మనం ఇవాళ కేజ్రీవాల్ కానివ్వండి, లేకపోతే ఇవాళ కవిత విషయంలో కానివ్వండి, వాళ్ళు మరి చాలా వేగవంతంగా నిర్ణయాలు తీసుకుని మరి వాళ్ళకి బెయిల్ కూడా లేకుండా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది తీవ్రమైన నేరారోపణగా మనకి ఇవాళ కనిపిస్తున్న పరిస్థితి. సో మద్యం కుంభకోణం అనేది మరి అక్కడ 100 కోట్లకే ఇవాళ వారు జైల్లోకి వెళ్ళి మరి 5 నెలలు 6 నెలలు ఇవాళ కవిత కూడా అక్కడ మరి జైలుకి శిక్ష అనుభవించి వచ్చిందంటే మరి ఇవాళ ఇన్ని వేల కోట్లు అంటే ఇప్పటికే అంచనాలు మించిపోయి ఉన్న ఈ వేల కోట్ల అంటే ఇప్పటికి 3,000 పైచీలకు అంటున్నారు. మరి ఇంకా తవ్వే కొద్దీ వచ్చే ఈ వాస్తవాలను బట్టి ఇంకా ఎన్ని వేల లక్షల కోట్లు అవినీతి జరిగిందని తెలుస్తోంది స్కామ్లో. దీన్ని బట్టి ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి మీద అభియోగాలు ఉన్నాయి కాబట్టి అంతిమ లబ్ధిదారుడిగా అలాంటి పరిస్థితుల్లో అతను కూడా మరి అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే మరి ప్రత్యామ్నాయం ఏంటి? ఈ చర్చ మొదలవుతుంది. అంటే అతను అరెస్ట్ అయిన తర్వాత ఆ పార్టీలో మరి తర్వాత భారతిరెడ్డి గారు పగ్గాలు తీసుకుంటారా? మరి భారతిరెడ్డి గారు కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు అంటే అంతిమ లబ్ధిదారులుగా అనేది కూడా ఉంది కాబట్టి మరి ఆవిడ కూడా ఇరుక్కుంటే ఆ తర్వాత మరి ఆ పార్టీ పగ్గాలు అందుకునేది ఎవరు? ఇలాంటి చర్చ వస్తుంది కాబట్టి అలాంటప్పుడు ఆ రాజకీయ శూన్యత నుంచి మరి ఆ ప్రయోజనాన్ని తీసుకోవటం కోసం ఒక ప్రయోగంగా ఇవాళ రాజారెడ్డిని తెర మీదకి తీసుకొస్తున్నారా ఆ కుటుంబం నుంచే అనేది ఇక్కడ ఒక చర్చ ఇప్పటికే మొదలవుతున్న సందర్భం. మరి రాజారెడ్డి ఆ ప్రత్యామ్నాయం కాగలడా? అంటే ఇవాళ ఉన్న కాంగ్రెస్ పరిస్థితి, ఇవాళ కాంగ్రెస్కి ఏమాత్రం ఇక్కడ మైలేజ్ లేదు. అంటే పోరాటం అనేది చేయాలి. మళ్ళీ పోరాటం చేసిన తర్వాత కింద పడ్డప్పుడు ఒకప్పుడు 2 స్థానాలకే పరిమితమైన డిఎంకే మళ్ళీ అధికారంలోకి రావటం, అలాగే 2 స్థానాలకే పరిమితమైన అన్నా డిఎంకే కూడా మళ్ళీ తిరిగి అధికారం రావటం అనేది అంటే చిత్తుగా ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వాళ్ళు కూడగట్టుకోగలుగుతున్న ప్రజాభిమానాన్ని. అక్కడ దాకా ఎందుకు మనకి జనసేన పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినా కూడా ఆయన మరి ఇవాళ 21 సీట్లకు 20 సీట్లు గెలుచుకుని ఇవాళ తన సత్తా చూపించుకోగలిగారు. అంటే రాజకీయాల్లో చాలా ఒక రకమైన సహనం ఉండాలి, పట్టుదల ఉండాలి. ప్రజల్లోకి ఎప్పుడు వెళ్ళి వాళ్ళతో మమేకం అవుతూ ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే ఆ ఓపికగా ఆ ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి మళ్ళీ తిరిగి రాజ్యాధికారం దక్కే అవకాశాలు ఉంటాయి. రాజకీయాలు ఎలా ఉంటాయంటే దానికి ఒక రకంగా మనం చెప్పలేం. అంటే ఇక్కడ రాజకీయాలకి ఇక్కడ జనసేన పార్టీకి ఉండే రాజకీయాలు ఆయన పోరాడి ఈ స్థితి తెచ్చుకున్నాడు. కానీ కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే అటర్ ఫ్లాప్ అయింది. ఏది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఒక రకమైన రాజకీయ తప్పిదం జరిగింది. ఆ రాజకీయ తప్పిదం వల్ల ఈ పార్టీ ఇప్పట్లో కోలుకుంటుందా అనేది నిజంగా క్వశ్చనే. మరి అలాంటి పార్టీని మళ్ళీ పునరుజ్జీవింపజేయడం కోసం రాజారెడ్డి ఏమైనా చేయగలుగుతాడా చూడాలి. అలా చేయగలిగితే కనుక ఖచ్చితంగా మేనమామకు పోటీ అని అవుతాడు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కంసుడికి కృష్ణుడిలాగా మేనల్లుడు అవుతాడా? మరి ఏ విధంగా మరి ఇతను ఈ పార్టీ స్టాండ్ని మరి ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతాడు, పార్టీని మరి బలోపేతం చేయగలుగుతాడు. షర్మిల మరి రాజారెడ్డిని ఏ విధంగా మరి ప్రజల్లోకి పరిచయం చేస్తుంది, తర్వాత రాజారెడ్డి తన ఎదుగుదలను తను ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు, పార్టీ శ్రేణుల్ని అలాగే కార్యకర్తల్ని మరి సమన్వయపరచుకుంటే పార్టీని మళ్ళీ తిరిగి బలోపేతం చేయగలుగుతాడా అనే దానికి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ. మనం నిన్న మొన్న చూసాం, ఉల్లి రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించడం, మాట్లాడటం జరిగింది. సో ఈ రోజు షర్మిల గారు అయితే తనయుడు కొడుకుని తీసుకొని రాజారెడ్డిని తీసుకొని వెళ్తుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢీకొట్టే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఉల్లి సమస్య విషయం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం వైసీపీలోనే అన్యాయం జరిగింది. ఆ విషయం కూడా ఇక్కడ బహుశా ఎత్తి చూపించే అవకాశం ఉంది రాజారెడ్డి. ఎందుకంటే గతంలోనే 6 కోట్ల రూపాయలు సబ్సిడీలను ఎగ్గొట్టేసింది ఉల్లి రైతులకి. 2018-19లో ఒక విధానాన్ని తీసుకొచ్చింది. మార్కెట్ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లో సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ 2019 తర్వాత గాలికి వదిలేసింది రైతుల్ని. ఆ ఉల్లిని కూడా సబ్సిడీలు కూడా ఇవాళ కూడా బకాయిలు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఖచ్చితంగా మరి అది కూడా ప్రశ్నించాల్సిన అవసరం రాజారెడ్డికి ఉంది. ఎందుకంటే ఉల్లికి గిట్టుబాటు ధర గురించి మార్కెట్ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టింది కాబట్టి పూర్తిగా టార్గెట్ చేయగలిగే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఆదుకుంటుంది మార్కెట్ ద్వారా. కింటాకి 1200 ఒక గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయగలుగుతుంది. మరి అయితే పంట చూసుకుంటే మనకి ఇబ్బడముబ్బడిగా వచ్చి యార్డ్లోకి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే 5 కోట్లు పెట్టి కేంద్ర గ్రామీణాభివృద్ధి నిధుల ద్వారా మనకి అప్పట్లోనే తెలుగుదేశం ప్రభుత్వం గిడ్డంగి నిర్మాణానికి 5 కోట్లతో చేపడితే ఒక 50% పనులు పూర్తయినాయి. అది కనుక కంటిన్యూ చేసి ఉంటే అంటే 2019 తర్వాత ఆ నిర్మాణం పూర్తయి ఉంటే కనుక శీతల గిడ్డంగి మరి 5 లక్షల టన్నులు నిల్వ చేసుకునే అవకాశం రైతులకు దక్కుండేది. కానీ ఈ ద్రోహం చేసింది ఎవరు? వైసీపీ. అంటే వైసీపీ అలా ఆ నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్ల ఇవాళ అది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ నడుం కట్టి మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని దాని నిర్మాణానికి పూర్తి చేయడం కోసం యుద్ధ ప్రాతిపదిక నిర్ణయాలు తీసుకుంది. ఇది పూర్తి అవ్వడానికి కొంత సమయం పడుతుంది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ చేసిన ద్రోహం. అది గిడ్డంగి పూర్తయి ఉంటే 5 లక్షల టన్నులు నిల్వ చేసుకున్న సామర్థ్యం దొరుకుండేది. అంటే సమయం వచ్చి అంటే రైతుకి తన గిట్టుబాటు ధర వచ్చే వరకు వెయిట్ చేసి
ఆ పంటను అమ్ముకునే అవకాశం లభించుండేది. సో ఆ విధంగా చూస్తే నష్టపోయింది వైసీపీ వల్లే అనే విషయాన్ని రాజారెడ్డి క్వశ్చన్ చేయగలగాలి. ఇక్కడ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సబ్సిడీ ఏదైతే ఇప్పుడు మరి మార్కెట్ ద్వారా మరి కొనుగోలు చేసి ఇబ్బంది పడకుండా రైతులకు ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ముబ్బడిగా మార్కెట్కి వస్తున్న మరి పంటని కొనుగోలు చేయడం అనేది ఇవాళ మరి కత్తిమీద సాము లాంటిది. సో అయినా కూడా ఆ రకంగా ఇవాళ ఆదుకుంటున్న ఈ క్రమంలో పూర్తిగా తెలుగుదేశాన్ని టార్గెట్ చేయడానికి అవకాశం లేదు రాజారెడ్డికి. మరి ఇలాంటి సందర్భంలో గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ వైఫల్యాల వల్ల ఈ పరిస్థితి వచ్చిందనేది కూడా అతను చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ విషయ పరిజ్ఞానంతో ఆయన మాట్లాడతాడా, అంటే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడతాడా ఏంటనేది ఇప్పుడు అతను రాజకీయ పరిణితిని ఇవాళ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న సందర్భం.